friends with whom you can share what is there. మన మనసులోని బాధ బయట చెప్తే సగం టెన్షన్ తగ్గిపోతుంది మీకు. ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలనేది పార్ట్ 2 ముందు ఎక్స్ప్రెస్ చేయండి. సో ఐ థింక్ అది ఎక్స్ట్రా ప్రాబ్లం క్రియేట్ చేసే ఫ్రెండ్స్తో తిరగకండి. వాళ్ళు మీరు ప్రాబ్లం చెప్పగానే అయ్యో నీకు ఇంత ప్రాబ్లం వచ్చిందా అని దాన్ని 100 రెట్లు చేసేటువంటి ఫ్రెండ్స్ని అస్సలు దయచేసి వాళ్ళతో మాత్రం ప్రాబ్లం షేర్ చేయకండి, ఎందుకంటే వాళ్ళే ప్రాబ్లం కాబట్టి. యా, థ్యాంక్ యూ సో మచ్ హర్ని గారు. వెరీ వెరీ హ్యాపీ. I'm standing next to me. Thank you so much for giving me this opportunity. So, whenever actors turn directors, we call them accidental directors. But after seeing Varalakshmi garu on set, I realized you are an accidental actor, ma'am. You are born to be a director. So I'm not praising you for the sake of just praising, because 9 to 5 jobs మేము చేస్తాం, but 9 to 5 shoot first time చూసాను మ్యామ్. 9 o'clock వస్తే 5 o'clockకి so comfortable and one of the nicest and silent sets I have ever been to. ఎంత సైలెంట్ అంటే ప్రవీణ్ గారు నన్ను సెట్లో తీసుకెళ్తున్నారు, నా వాక్ స్టెప్స్కి సౌండ్ అయ్యి అందరు చిరాగ్గా చూస్తున్నారు, భయపడి మళ్ళీ వెళ్ళలేదు, ఇంకా వద్దు ఇదే లాస్ట్ టైం అని. సో జోక్స్ అపార్ట్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ వన్ ఫర్ షోర్ ఆన్ యువర్ డెబ్యూ మ్యామ్. అండ్ ఎస్పెషలీ ఐ హ్యావ్ టు టెల్ దిస్ వన్ ఆన్ ఎ లైటర్ వెయిన్. వీ వర్ డూయింగ్ అ స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ విత్ వరలక్ష్మి గారు. ఎందుకు ఇంత ఫాస్ట్గా సినిమా అయిపోయిందో ఆ రోజు అర్థమైంది. So she was reading, she was going through the script. There was one dialogue that was supposed to be changed, but it was not changed by her ADs. చదువుతున్నారు, సడన్గా ఇది మార్చాలి కదా అని ఒక లుక్ ఇచ్చారు. పక్కన నేను ఉన్నాను, నాకే భయం వేసింది. ఇంకా నాకు అర్థమైపోయింది వాళ్ళందరి పరిస్థితి ఏంటనేది. సో తిట్టలేదు, కొట్టలేదు, ఏమీ చేయలేదు, జస్ట్ వన్ లుక్. దెన్ ఐ అండర్స్టూడ్, కొంచెం దూరంగా కూర్చున్నామని. ఐ జస్ట్ ట్రాన్స్ఫర్డ్ మై చైర్. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు దిస్, ఆన్ సెట్ I never imagined a set to be that silent or that passionate, because setకి వెళ్ళినప్పుడు every shot was pre-planned. ఎంత స్ట్రాంగ్ అంటే మాకు కథ చెప్పారు, కథ ఓకే అయిపోయింది, మేము అగ్రిమెంట్ ఇచ్చేలోపు షూటింగ్ అయిపోయింది అన్నారు. మాకు అగ్రిమెంట్ తిరిగి వచ్చేలోపు పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది అన్నారు. ఫస్ట్ మా అగ్రిమెంట్ ప్రాసెస్ అంత స్లోగా ఉందా అనుకున్నాము, బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ దట్, బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్ట్రాడినరీ డైరెక్టోరియల్ స్కిల్స్. బట్ మ్యామ్, లైక్ ఐ టోల్డ్ యూ ఆల్వేస్, this is just a beginning, don't stop from here, and it will not let you stop anyway. And again, coming back to this film, March 6th release avutundi, tappakunda cinema chudandi, because celebrating Saraswati is a way of showing gratitude to all the wonderful women we have in our life who drive us forward. That's all. So it's not a promotional stint, anything. ఇది message oriented film మాత్రమే కాదు, it's a very engaging thriller, and I'm sure you will all have great time watching it. And finally, ma'am, Radhika ma'am and Sharad sir, it feels so great standing right in front of you, and all congratulations on your massive success, ma'am. Thank you so much. Thank you. థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు. మీలో ఒక యాక్టర్. అందరికీ నమస్కారం, నా పేరు నివేక్ష. ఫస్ట్ నేను వరు మ్యామ్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, లైక్ ఒక ఛాలెంజ్ లాగా. అండ్ ప్రొడ్యూసర్ పూజా మ్యామ్ కూడా చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. ప్రేమని మ్యామ్, కిషోర్ సార్, డిఓపి సార్, అందరికీ థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేసినందుకు. సరస్వతి టీం అందరికీ థ్యాంక్స్, నన్ను ఇంతలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ నానా నివేక్ష. నేను March 6th థియేటర్స్లో చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు చూడలేదు. Happy anniversary. My Manam is here, right? Good afternoon, ladies and gentlemen, the press who've always come in to support my wife. When I see ladies in the front row, I'm not surprised. I feel like, Simran, you said that behind every successful woman is a man. I don't agree with that. I think behind every successful woman is a passion. Men are just a sideline. They tell their own story. They don't need us to support them. I mean, if you look at every single woman here, you give her a camera, you give her a script, you give Radhika a platform, and they will devour it. They don't need men by their side. So that's what I think about that. I'm going to regress for a moment and just tell you a little bit about our story, or my story first. I was raised by a very, very strong woman, and I feel like the empathy that women have, men don't match it.
the EQ or the emotional intelligence that women have, men cannot come close to it. The range of emotion that women have, whether it's happiness or sadness or anger or any sort of emotion, their spectrum of emotion is so large. So if you put them on stage or you give them a camera, what they can express is far more than any other man. I feel equal pay for women, equal time for women to spend time with their family. There's so many things that the system needs to change. By putting men behind them, I mean, that's the way it is. If you look at woman, men or man is after woman. Even in the word, the man is cradled like they were when they were giving birth, right? When women gave birth to boys and men, the man was always secondary, right? Even in the word, the man is secondary. So I feel like women need to lead, and I feel men need to just support them. Support their passions and their ambitions, and they will flourish. Movies like Saraswati, Pooja, fantastic. You're like the silent killer, right? No one knows you're coming because you're so beautiful, and then you will hit them with numbers. And V, I mean, I told the press 2 years ago, I said, if you think my wife has hit a pinnacle, she's nowhere close to it. Women just need to be given the opportunity. Praveen, top stuff. Pillar of support to get my wife moving. And she's had people like her mother, Sarah Radhika, and a team of people behind her to support the dreams. So what you see is a product of a woman supported by the people that she loves. Moving back a moment, raised by my mother at a very early age, I realized that the stories that my mother told and my grandmother told of Mahabharata and Ramayana and, you know, stories of different lands, and the way they told it, my sweet father could not compete because they would emote the storytelling in a different sense, right? They could bring emotions which men, I'm sorry, they just lack. So stories like this have to be told by women for men to listen and women to stand up. So movies like this, I feel like, yeah, they're huge 300, 400 crore movies, but for me, it dulls my brains. I don't see anything out of it. It's a repetition. And I'm not going to name the movies because I have a lot of respect for people in this room and, you know, the theaters, but I feel like certain movies have to have a voice. Saraswati will move mountains in many senses. It will motivate men to think a little differently. And I feel like we have Lakshmis and Saraswatis, but we also have women that have a bit of Kali. And I feel like they need to bring that out. It's about time that they don't just remain Lakshmis and Saraswatis. You hurt a woman, pick up a knife and decapitate their heads. So Kalis are needed in every single woman. Pondati, I am so proud of you. No, I mean this, guys. Look, I've seen her work. I mean, I would wake up next to her and I could see her mumbling in 6X, right? Like thoughts were running through her head. And I say, honey, sleep. She's like, no, but I've got so many thoughts. Her whole team of Saraswati. All you guys, can you please stand up for a second? Praveen. Women will lead, but you need a couple of us men to just be on the sidelines to support. You guys are fantastic. I saw you all on set. The reason why she could finish a movie in 30 days is not because of her and Pooja, it's because of you guys as well. Y'all mirrored thoughts, y'all mirrored images, and it was a silent set because of all of y'all, not just her. So, you know, congratulations, Saraswati, wife, Pooja, and the entire team. God bless you guys. Many more to come, right? Thank you. Thank you. You guys. are so amazing, Nick. You are so amazing. Impa Diaries was started to, you know, dosa. I love dosa. I mean, all my meals should have dosa in it. Podi dosa and all the dosas. But I feel like this is movies from the South. It's stories from the South. And I feel like people talk about the Indian cinema. I don't think it's the Indian cinema. I don't think it's Bollywood. I think the South is going to eat them up. Because we tell better stories. We're completely unique. And it's not just Telugu. It's Tamil. It's Malayalam. It's all of them. It's new. It's innovative. And I feel like women need to lead in that sense. So I'm just really happy to be here. Thank you so much. Thank you. And we have a small surprise for you. Okay. Can we have the video, please? This is a surprise from your wife. A very good evening to everyone present here. Thank you for coming. I know it's already 1 p.m. and it's lunchtime, but thank you for staying and
recording all of this and being here supporting us. And సుమన్ మీరు ఏమైనా అడగండి, నేను చెప్తా. సడన్గా ఏమైనా ఓకే, అడగమంటారా? చెప్పండి. ఈసారి కాస్ట్ ఎంత? అది కాదు, ఊరికే జస్ట్ ఫస్ట్ అదే దృష్టికి వెళ్ళింది. చాలా బాగుంది, మంచి పేస్టల్ కలర్, వెరీ నైస్. మీ సిస్టర్ ఇంట్లో కన్నా ఎక్కువగా ఆన్ సెట్ వైలెంట్గా ఏమైనా ఉన్నారు? ఎందుకంటే మీరు మొన్న ఒక ఈవెంట్లో ఖాళీ అన్నారు, అందుకని. అది ప్రియమణి గారు చెప్తారు. ఓకే, ఈ క్వశ్చన్ స్కిప్. నేను డైరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్ నుంచి 5th క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే 2, 3, 4 నేను రాసుకోలేదు కాబట్టి. ఓకే, ఎస్, మీరు యూ హ్యావ్ వర్క్డ్ విత్ వరలక్ష్మి గారు, యూ హ్యావ్ వర్క్డ్ విత్ రాధిక గారు. ఈ ఇద్దరిలో ఏమైనా సిమిలారిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ డైరెక్షన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఏమైనా కనిపించిందా మీకు? This is వెరీ క్లెవర్ క్వశ్చన్. ఐ నో ఐమ్ క్లెవర్. both of them extremely strong women. First of all, thank you, Varu, for giving me this opportunity here and always pushing me and being the wind beneath my wings and the wind beneath my wings. Yes. And auntie, thank you. You taught me the ropes. You brought me into this industry, and I think today I'm here because of the both of you. So thank you. And Nick for supporting both of us through this whole film. And Daddy for picking up every call of mine and answering it. Like, my God, what do you want now? Just get it done. Thank you. I don't think we'll be able to do this without all of your support. And the artists, all Priyamani ma'am, Kishore sir, Saptagiri sir, Simran ma'am, thank you so much for coming and being a part of our Saraswati event here. Thank you. Mummy, Titu, thank you for always being there for us. I think we're here today because of everyone here in this room. So thank you so much. Please watch the film on 6th. We have Saraswati releasing in theaters near you. So please come forward and support everything. Baru, stop laughing. Terrible she is. దయచేసి మీరు ఇలా నేను చెప్పాను కదా మీకు ముందే. And sorry, I have to thank the entire team. Edwin sir, Sudhir sir, Naresh garu, I can't see where Edwin, but the entire team, Mansa, thank you so much. I think we were able to get the whole film completed in 26 days because of the entire team's effort, so it wouldn't have been possible. నేను 28 అనుకున్నాను, 26ఆ? యాక్చువల్గా నేను మార్చుకొనే ఉంటానండి, ఎందుకంటే ఈటీవీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అందుకని మీరు మారుస్తున్నారా? అవును. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, జాగ్రత్తగా వినండి. And thank you to ETV and Sai garu, Nitin sir, Papi sir, who has not come here today, and I think all of the support has really made us both come here today. Thank you. 5:20కి ప్యాకప్ అయిపోయిన తర్వాత కూడా మీ సిస్టర్ అదే క్యారవాన్లో నెక్స్ట్ డే మీటింగ్ పెట్టుకుంటాను అన్నప్పుడు మీరు జనరేటర్ స్విచ్ని ఆఫ్ చేసినప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉండింది? జనరేటర్ స్విచ్ ఆఫ్ చేసేసాను, లైటింగ్ వచ్చి ప్లగ్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఎస్. సో సడన్లీ దే వర్ టాకింగ్ అండ్ డిస్కసింగ్ అండ్ దెన్ దాని తర్వాత వచ్చి లైట్ ఏం పోయిందని చెప్పారు, అంతే. ప్యాకప్ అంటే ప్యాకప్, హాఫ్ అన్ అవర్ గ్రేస్ టైం ఇచ్చేస్తారు అంతే. దట్ ఈస్ ద స్పిరిట్, ఐ రియలీ లైక్ ఇట్. సిస్టర్ అయితే ఏంటి, బ్రదర్ అయితే ఏంటి, ప్లగ్ పీకేయడమే. ప్లగ్ పీకేదే. హలో, నేను ప్లగ్ పీకుండా జనరేటర్ది మాత్రమే, వేరే హాస్పిటల్లో మెషిన్స్ కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఆన్ March 6. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాని అలాగే వరలక్ష్మి గారి టీంని ఎంతోమంది సెలబ్రిటీస్ మన ఇండస్ట్రీలో సపోర్ట్ చేశారు, అందులో ముఖ్యంగా మన నందమూరి నట. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్. సరస్వతి గురించి నేను ఎక్కువ మాట్లాడను, అది ఐ థింక్ March 6th రిలీజ్ అయినప్పుడు అందరూ ఇది చూస్తే మీకు తెలుస్తుంది. బట్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, దట్ ఐఎమ్ సో గ్లాడ్ ఐ వాస్ పార్ట్ ఆఫ్ సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్. నేను ఎక్కువగా ఫిల్మ్స్ వచ్చేటప్పుడు ప్రతిరోజు నేను చాలా స్క్రిప్ట్స్ వింటూ ఉంటాను, కానీ కొన్ని స్క్రిప్ట్స్ వచ్చి ఇట్ రియలీ స్టేస్ విత్ యూ, ఇట్ పుల్స్ యువర్ హార్ట్ స్ట్రింగ్స్ ఎట్ ద రైట్ పోర్షన్స్ అని చెప్పొచ్చు. అండ్ సరస్వతి ఈజ్ వన్ సచ్ ఫిల్మ్. జర్నీ ఆఫ్ సరస్వతి అని చెప్తే ఫస్ట్ నాకు వరు ఫోన్ చేసింది. వీ బీన్ ఫ్రెండ్స్ ఫర్ క్వైట్ సమ్ టైమ్, కానీ ఫస్ట్ టైం ప్రొఫెషనల్గా యాజ్ అ డైరెక్టర్ నాకు యాక్చువల్లీ షాక్ వచ్చింది. బికాజ్ ఫస్ట్ నాకు ఫోన్ చేసి షీ సెడ్ మూవీ చేస్తున్నాను, స్టోరీ విను, నీకు ఓకే అంటే నువ్వు చేయి,
నీకు ఓకేగా అనిపిస్తే నువ్వు చెయ్యి అని చెప్పింది. లైక్ అందరూ చెప్పినట్టు 6Xలో మాట్లాడింది, బట్ నాకు ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్ షీ వాస్ సేయింగ్. సో వెంటనే ఐ హర్డ్ ద స్టోరీ అండ్ ద మూమెంట్ ఐ హర్డ్ ఇట్ ఐ టోల్డ్ వరు ఇమ్మీడియట్గా నేను ఫోన్ చేసి I said నాకు చాలా నచ్చింది, కౌంట్ మీ ఇన్, ఐమ్ గోనా బీ అ పార్ట్ ఆఫ్ ఇట్, ఎనీథింగ్ ఫర్ యూ, ఐఎమ్ హియర్. సో ఆ తర్వాత జర్నీ స్టార్ట్ అయ్యింది అండ్ ఐ మస్ట్ సే దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఇట్ వాజ్ లైక్ అ కేక్ వాక్ బికాస్ అందరూ చెప్పినట్టు ఇట్ వాస్ ప్రీ ప్లాన్డ్. ఒక్క షాట్ జరుగుతున్నప్పుడు ఇంకో షాట్కి ఆల్రెడీ వాళ్ళు లైటింగ్ చేసి రెడీ చేసి, సో దాట్స్ హౌ ప్రిపేర్డ్ వరు వాజ్ యాజ్ అ డైరెక్టర్, ద టీమ్ వాజ్, అండ్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ అస్ గేవ్ ఇన్ ఆ బ్లడ్ స్వెట్ అండ్ టియర్స్ ఫర్ దిస్ ఫిల్మ్. మోర్ దెన్ అస్ ఐ థింక్ ఇట్ వాస్ వరు, బికాస్ కాన్స్టెంట్లీ ఆమె వచ్చి షూట్ స్టార్ట్ చేసే ముందు కూడా ప్రతి దానికి ఏదైనా ఒక డెవలప్మెంట్ ఉంటే షీ యూస్ టు కాల్ మీ అండ్ షీ సెడ్ లిసన్, నాకు నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇలా చేస్తే బాగుంటుంది, వాట్ డూ యూ థింక్? సో ఐ గ్రేట్, ఇట్స్ గ్రేట్. ఐ మీన్ ఇలాంటి థాట్స్ ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. అండ్ లైక్ ఐ సెడ్ ఇట్ వాస్ చాలా స్మూత్గా వెళ్ళింది ఈ షూట్. అండ్ వరు ఆన్వర్డ్ అండ్ అప్వర్డ్ ఫ్రమ్ హియర్, యూఆర్ అ ఫ్యాబులస్ డైరెక్టర్. ఐ కుడ్ సీ ఇట్ వెన్ వీ వర్ షూటింగ్. You have every sense, you know how to take it, what is needed. Extra shots ఏం అవసరమే లేదు, ఎవరైనా అడిగితే కూడా ఆమెనే అవసరం లేదు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఇంత మూవీస్ చేసిన తర్వాత కూడా యాజ్ అ డైరెక్టర్ షీ ఈస్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ డైరెక్టర్స్ ఐ హ్యావ్ ఎవర్ వర్క్డ్ విత్. సెట్కి వచ్చిన తర్వాత ప్రియా నీకు ఇవాళ ఓన్లీ 2 hours వర్కే, చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపో. ఐ లైక్ వాట్, ఆర్ యూ సీరియస్? సరే అంతే, ఇంకా అవసరం లేదు, ఐ జస్ట్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ అది చేసి. బట్ షీ వాజ్ ప్రాపర్, షీ న్యూ వాట్ షీ వాంటెడ్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్. ఇదే నాకు కావాలి, ఇది అవసరం లేదు. ఆర్ ఒక షార్ట్ తర్వాత షీ యూస్ టు సీ అండ్ షీ యూస్ టు సే వాట్ డూ యూ థింక్ ఇట్స్ నైస్, ఆర్ ఇంకో కావాలా. సో పర్సనల్గా ఇఫ్ వీ ఫీల్ దట్ no, we could have done a little better, she was always open to suggestions and things like that. And coming to Pooja, I think you were one of the coolest producers I've ever seen, the quietest producer I've ever seen. Huh? No, she was the one who bullied you because pratisari Pooja eppudu set lo unte the first thing we see memandaru we used to be involved in the shot and you know everything as actors. First thing varu akandi Pooja, get out of my set, you're always in my shot, why are you on my frame, go away. So Pooja akandi okay ante she used to be so quiet, she used to never say anything. I've never seen, because sadharananga producers vachi you know they have, I mean I'm sure you know your battles of being a producer and you know to get everything right, all adundi. Kani set lo vachetappudu Pooja was just ever smiling, very sweet. So ala chustene you feel like oh how sweet, you know, such a sweet, you're a sweetheart seriously. And petition dosa diaries inka movies cheste please pilvandi, I'm always there for you guys, I'll always support you in any which way possible. Radhika ma'am, I've always been a great fan of yours, and to share screen space with you was like a dream come true. Thank you so much. And ee movie ni support chesina vallandariki, being a part, the cast and crew, I have to say thank you so much. You guys are wonderful. And media vallu, please support these kind of films, because we need you guys, and only then me encouragement, me support, me love kavali, only then such movies will see the light of day and do extremely well. సూపర్ ప్రియమణి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెట్ లో జరిగినటువంటి కొన్ని నిజాలని కూడా మీరు ఇవాళ మాకు కళ్ళకి కట్టినట్టుగా చెప్పారు. పూజ గారికి జరిగినటువంటి అన్యాయాలు అవన్నీ మనం తర్వాత సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందాము. బట్ ఉమెన్స్ డే దగ్గరలో ఉంది కాబట్టి వన్ క్వశ్చన్ టు యూ క్విక్లీ. చాలా మంది ఆడవాళ్ళు పెళ్ళిళ్ళై పిల్లలంతా పుట్టిన తర్వాత వాళ్ళ లుక్స్ గురించి ఏం పెద్ద కేర్ తీసుకోరన్నమాట. హౌ ఇంపార్టెంట్ ఈస్ ఇట్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్? See, I think first of all, more than outer beauty, I think inner beauty is the most important. You have to be happy, and I think that is the most important thing for as a family. If you are happy, I think that itself reflects. If you're happy in your married life, the way you're carrying it, I think that itself shows on your face. And I think that's the best example of everybody sitting here, because everybody is beautiful inside out. And that's all thanks to the support that every family member has given. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మాకు ఏదైతే సస్పెన్స్ ఉందో ఎవరి పాప తప్పిపోయింది ఏంటి అనేది March 6 థియేటర్కి వెళ్ళి తెలిసిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ రిక్వెస్టింగ్ బ్యూటీకి సీక్రెట్ ఏంటి, అది మీరు చెప్పలేదే. నేను ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్పొచ్చు కదా, చెప్పేయమంటారా? ప్లీజ్.
మైక్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై బ్యూటీ. దీని నాకు ఇవ్వగానే ఒక ఫ్రీడమ్ వస్తుంది మాట్లాడడానికి. సో మొత్తం మాట్లాడేసేసరికల్లా ఫేస్ గ్లో వచ్చేస్తుంది. దట్ ఈస్ ద సీక్రెట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ ఆన్ March 6th and requesting you to please be seated. Thank you. Music of the Fist Week. Thank you for having me today. It's such a nice Sunday afternoon. ఈ రూమే ఒక it's just full of women empowerment, you know. When I was sitting there, I was just thinking, విమెన్కి సినిమాలో టెన్యూర్ తక్కువని అని ఒక మిత్ కదా. ఎక్కడ టెన్యూర్ తక్కువ, ఇక్కడ అక్కడ. ఇట్ ఈస్ ఇన్క్రెడిబుల్ బీయింగ్ హియర్. అండ్ when Varu sent me this trailer, I watched it and I was awestruck. It was so good. Not because I'm here. I would go and watch this film on 6th or 7th, because these are important stories. This is phenomenal, and like Kishore Garu said, I hope it remains an important film. And ETV, incredible stuff. What bandwidth, what credibility. Every phase of ETV's tenure low, you all just come as leaders with great content, and congratulations to all of you all. వారు సినిమాలో ఉన్న అమ్మాయిలకి సినిమాలో చేసేయడం అంటే వాట్ ఎవర్ టు అచీవ్ ఇట్స్ ఈజీ అనుకుంటారు, బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఐ నో యువర్ పాత్, హౌ యూ అచీవ్డ్ ఇట్, హౌ యూ కేమ్ ఆల్ దిస్ వే, అండ్ హౌ యూ డూయింగ్ దిస్. యూ ఆర్ అ Saraswati. It's incredible. Thank you so much. I hope this film does extremely well. Thank you for having me.